రాష్ట్రంలో రేవంత్ సర్కార్ రైతులను అరిగోస పెడుతున్నది. ఈ వానకాలం సీజన్లోనూ అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ మాయదారి యాప్ తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అందులోనే యూరియా బుక్ చేసుకోవాలంటూ కూడా ముప్పుతిప్పలు పెడుతున్నది. ముందు చూపు లేని పాలకులు కావాల్సినంత యూరియా తప్పించుకుంటా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా ఇందిరమ్మ రాజ్యంలో రైతులు పొలం పనులు మానుకొని ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారు. యూరియా యాప్ వల్ల స్మార్ట్ ఫోన్లు లేని చదువు రాని అనేక మంది అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. ఎందుకంటే ఎరువులు కావాలనుకున్న ప్రతి ఒక్క రైతుకు స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. మొబైల్లో యూరియా యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో రైతు తన పట్టాదారు పాస్బుక్ నెంబర్, ఆధార్ నెంబర్ను లింకు చేసుకోవాలి. తర్వాత మండల వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్లి పిన్ కోడ్ ఎంటర్ చేయించుకోవాలి. అనంతరం ఎరువుల కోసం ఫార్మర్ రిజిస్టర్లో నమోదు చేయించుకోవాలి. క్లస్టర్ పరిధిలో ఏఈఓలు ఇచ్చిన కోడ్, వ్యవసాయ భూమి వివరాలు, అందులో పండించే పంటల వివరాలు యాప్లో నమోదు చేయాలి. చివరగా అంతా ఓకే అయ్యాక యాప్లోనే యూరియా, ఫెర్టిలైజర్, డిఏపిని బుక్ చేసుకోవాలి. అది కూడా ఎకరాకు 2 బస్తాలు మాత్రమే బుక్ అవుతుంది. ఎరువులు ఏ ప్రాంతంలో బుక్ అయితే అక్కడికే వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఎంత దూరమైనా పోవాల్సిందే. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు పొలం పనులు మానుకొని యూరియా కోసం తిరగాల్సిన దుస్థితి దాపురించింది. రైతులు రోజంతా పడిగాపులు కాసినా ఒక్క బస్తా యూరియా దొరికే పరిస్థితులు లేవు. అధికారులు, కాంగ్రెస్ నాయకులు, పిఎస్సిఎస్, డిసిఎంఎస్ చైర్మన్లు, ఫెర్టిలైజర్ షాప్ ఓనర్లు అంతా సిండికేట్ అయి ముందుగానే సగానికంటే ఎక్కువ యూరియాను బ్లాక్ చేస్తున్నారు. ప్రైవేట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. దీంతో నిజమైన చిన్న, సన్నకారు రైతులకు యూరియా దొరకడం లేదు. స్టాక్ ఇచ్చిన అరగంటలోనే యాప్లో నో స్టాక్ అని చూపిస్తోంది. దీంతో చేసేదేం లేక రైతులు ప్రైవేట్లో కొంటూ వేల రూపాయల అప్పులు పాలవుతున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో దాపురించింది. యూరియా యాప్ వల్ల రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మనకు అందరికీ తెలుసు. ఈ అర్జెంటుగా ఈ యాప్ అనేది తీసేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలు కూడా చాలా రకాలుగా చేస్తారు. రైతాంగం అయితే ఖాళీగా లేరు. రైతులంతా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. మా రైతులు యూరియా యాప్ని అర్జెంటుగా ఎత్తేస్తేనే మనం ఏమైనా సేఫ్ అవుతాం. అంతకంటే ఎక్కువ గత్యంతరం లేదు యూరియా యాప్ లేకపోతే. విత్తనాలు అనేది రైతు ఆచిచూచి తెచ్చుకోవాలి. ఇవాళ డీలర్లది అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న మోసాలే అవి. రైతు భరోసా లేదు, ఏది లేదు. ఈ ప్రభుత్వము అసలు ఉన్నదని చెప్పుకోవడానికే లేదండి. ప్రభుత్వం నడుపుతున్నారా, లేకుంటే ఖాళీ చేతులతోటి షోప్ టాప్గా సినిమా హీరోలుగా ఇంకా చైర్ల మీద కూర్చొని 2 గంటల సినిమా చూపించినట్టే ఉన్నదండి ప్రభుత్వము. వర్షాలు లేక, ఇటు విత్తనాలు నాణ్యమైన దొరకక, ఇటు పెట్టుబడి సాయం లేక, ఎలాంటి అయినా కానీ రైతుకు అనుకూలంగా లేదు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఉన్నదని చెప్పుకోవడానికి సిగ్గుసేట్ అవుతున్నదండి. సూర్యాపేట జిల్లాలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇక్కడ చాలా మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. వీరిలో సగం మందికి చదువు రాదు. ఆండ్రాయిడ్, టచ్ స్క్రీన్ ఫోన్లు వాడడం వీరికి తెలవదు. రైతులు పాస్ పుస్తకాలను తీసుకుపోయి మీ సేవా సెంటర్లో యూరియాను బుక్ చేసుకుంటున్నారు. మీ సేవా నిర్వాహకులు ఒక్కొక్కరికి 200 రూపాయల చొప్పున వసూలు చేస్తుండటంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. అటు ఒక్క యూరియా బస్తాకు 259 రూపాయలు కాగా డీలర్లు అక్రమంగా 700 రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. యాప్ పేరుతో రైతుల్ని మోసం చేస్తూ బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు. దీంతో యూరియా దొరక్క జిల్లా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. యాప్ ను రద్దు చేసి పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ యాప్ అనేది సగం దరిద్రం. ఈ యాప్ను తక్షణం తీయాలి. ప్రతి రైతు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. కేసీఆర్ గవర్నమెంట్లో రైతు బంధు పడుతుందని చెప్పిన తెల్లారే పోయి చూసుకుంటే రైతు బంధు పడి ఇవాళ మొదలు పెడితే ఇంకా 4 రోజుల దాకా పడతాయో తెలియదు, పడవో తెలియదు. పింఛన్ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఏం గవర్నమెంట్ అండి ఇది? దొంగ గవర్నమెంట్. దొంగ మాట. ఇప్పటిదాకా అరిగోస రైతును ఏడిపించిన గవర్నమెంట్ ఒక్కటి నిలబడదు సార్. అది వాస్తవం చెప్తున్నా. అరిగోస పడుతుర్రు. అప్పట్లో రైతులు పండగ చేసుకుర్రు. కేసీఆర్ గవర్నమెంట్లో పండగ అసలు ఎప్పుడన్నా ఆ 10 ఏళ్ళు ఎంత సుఖంగా ఉందో తెలుసు. అసలు ఏనాడు బాధపడలేదు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఎట్లా యూరియా దొరుకుతుందో. ఇలా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక 200 పింఛన్ 2000 చేసిండు. రైతు బంధు పెట్టే చరిత్ర వీళ్ళకి తెలుసా? ఆ రైతు భరోసా అంటారు, పడుతుందా? ఇగో ఇవాళ చెప్తే ఇంకా 4 రోజులు పడుతుందో తెలియదు, అది పడదో తెలియదు.
ఇది తక్షణం తీసేయాలా. ఈ గవర్నమెంట్కు రైతు కోస రైలు తప్పకుండా కూలిపోద్ది సార్. ఈ వానాకాలంలో సూర్యాపేట జిల్లాలో 6.5 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 59,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళికలు వేశారు. కానీ ఇప్పటి వరకు జిల్లాకు కేవలం 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఇంకా 40,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. కాగా ఇండెంట్ పెట్టి యూరియాను బఫర్ స్టాక్ పెట్టాలన్న కనీస సోయి జిల్లా మంత్రులకు అధికారులకు లేకుండా పోయింది. అటు జిల్లాలో మొత్తం 22 మనగ్రోమోర్ సెంటర్లు, 55 వ్యవసాయ సహకార సంఘాలలో యూరియాను సబ్సిడీ క్రింద విక్రయించాలి. కానీ అంతటా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ప్రతి మండల కేంద్రంలో ప్రతి సహకార సంఘం గోదాముల వద్ద రైతుల క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఎరువుల కోసం రైతులు జిల్లా వ్యాప్తంగా రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసి సరిపడా యూరియా తెప్పించడంలో జిల్లా వ్యవసాయ అధికారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం జిల్లా మంత్రులైనా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మరి యూరియా యాప్ గురించి అమాయక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు మరి తెలియని వ్యక్తులు, ఫోన్ లేని వాళ్ళు, చిన్న ఫోన్లు ఉన్నోళ్ళు ఇబ్బందులు పడి యాప్ చేసుకోలేక నరకయాతన అనుభవించి వాళ్ళు క్యూలు ఉంటేనే, యాప్ సిస్టమ్ ఉంటేనే యూరియా వేయటం జరుగుతుంది. యూరియా లేక పంటలు నష్టపోయి రైతులు చాలా ఇబ్బందులు పాలవుతారు. ఇట్లా మరి యాప్ని రద్దు చేసి మరి రైతులకు సకాలంలో యూరియా కట్టలు, మరి రైతు వేదిక ద్వారానైనా యూరియా కట్టలు పంపించేయాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ యాప్ రద్దు చేయకపోతే రైతు అందరం కూడా మరి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి యాప్ రద్దు అయ్యేంత వరకు కూడా నిరాహార దీక్షలు, ధర్నాలు చేయటం జరుగుద్ది. ఎకరం ఉన్న 2 ఎకరాలు ఉన్న రైతుకు పాస్బుక్ తీసిపోతే యూరియా ఇచ్చే సదుపాయం చేయాలని ఈ గవర్నమెంట్ని కోరుకుంటా ఉన్నాం. చాలా యూరియా లేక మొన్న యాసంగి సీజన్లో కూడా యూరియా దొరక్క, యూరియా సకాలంలో వేయలేక పంట దిగుబడి రాక చాలా పెట్టుబడులు కూడా పోడక రైతులు చాలా నష్టపోయారు. కాబట్టి ఇమీడియట్గా యాప్ని రద్దు చేసి మరి ఫ్రీగా యూరియా సౌకర్యం రైతులకు కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా యూరియా కల్పించని ఎడల మేము కూడా ధర్నా చేయడానికి కూడా వెనకాడమని మరి మేము గవర్నమెంట్కు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు యూరియా సరఫరాపై ఒక్క రివ్యూ కూడా చేపట్టలేదు. అటు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో జిల్లాలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రతరమవుతోంది. రైతులకు యూరియా దొరకకుండా బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.